వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. చిత్తూరు జిల్లాలోని చిరుతపులి దూడపై దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. నల్లిపట్ల సమీపం గ్రామంలోని ప్రజలు భయప్రాంతకు గురవుతున్నారు. గత 3 రోజుల నుంచి చిరుతపులి గ్రామంలో సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు. అధికారులకు సమాచారం ఇచ్చినా ఏమాత్రం పట్టించుకోవట్లేదని గ్రామస్తులైతే ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. చిరుతపులి ఏకంగా గ్రామం సమీపంలోని ఓ ఇంటిలో దగ్గర దూడను కట్టి ఉంటే అక్కడ దాడి చేసి వెళ్లిన ఘటన గ్రామస్తులు తెలిపినారు. అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదని మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, నా పేరు రమేష్. మాది ఓటేపాలెం గ్రామం, బరేటిపల్లి మండలము, చిత్తూరు జిల్లా. సార్, ఇక్కడ చెరువు పక్కన వచ్చి చిరుతపులి వచ్చి 2 దూడలు తినేసిండే సార్. ఒక దూడ కనీసం అంటే ఒక 22,000 చేసిండు సార్. ఇట్లా 2 దూడలు తినేసిండే సార్. ఇక్కడ చెరువు పక్కన సార్, చేను పక్కన. ప్రభుత్వం నుంచి ఏదైనా మాకు సహాయం చేయండి సార్. మేము పేదవాళ్ళు సార్. ఎస్సీలు ఇక్కడ దాన్ని పట్టుకుని కడుపు కోసుకుంటున్నాం సార్. ఓటేరుపాలెం గ్రామం మాది. చిరుతపులితో ఇబ్బందిగా ఉన్నది. పక్కన చెరువులు, చేనులు పక్కనే చాలా అధికారం చేస్తూ ఉంది. దానివల్ల మాకు గొడ్లు, గొర్రెలు, మేకలు చాలా ఇబ్బందిగా ఉంది. ఊర్లో నైట్ వచ్చి బయటనే కట్టేస్తున్నాం. పొటాలు ఏవి లేకుండా బయట రోడ్లు ఇంటి ముందర కట్టేసుకుంటున్నాం. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది చిరుతతో. ఫారెస్ట్ అధికారులు మమ్మల్ని ప్రభుత్వం ద్వారా మమ్మల్ని ఆదుకునే కావాలి. మాకు మేము హోటల్కి పోతాను ఇరుపాశ్వరానికి తెల్లారు 5 గంటకంతా ఇట్లా చిరుతపులి వచ్చిందని చెప్పినారు. మాకు భయం అవుతుంది. కొంచెం మీరు గవర్నమెంట్ ప్రభుత్వం కొంచెం దయచేసి పెట్టాలి. మా వాళ్ళు చెప్పినారు కొంచెం పోయేటప్పుడు జాగ్రత్తగా పొమ్మంటున్నారు. దానిలో మీరు వచ్చి కొంచెం చర్య తీసుకోండి. నా పేరు గౌస్ భాష అనేసి, నెల్లిపట్ల గ్రామం, బైరెడ్లపల్లి మండలం. ఇక్కడ మా చెట్టు దగ్గర దూడ ఆవు 2 కట్టేసింటే ఇదే ప్లేస్లో దూడ ఆవు 2 కట్టేసింటే దూడని చిరుతపులి వచ్చి ఇక్కడ తినేసి వెళ్ళిపోయినది. ఇప్పుడు కూడా ఈ కొండలో 2 ఉన్నాయి. అది ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటాయి. నైట్లో కూడా ఇట్లా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మాకంతా ఇక్కడ కొంచెం భయాందోళనగా ఉంది. దీనిపైన ప్రభుత్వము కొంచెం చర్యలు తీసుకోవాలనేసి మేము ప్రతిపదిగా కోరుచున్నాము.